మీరు ప్రస్తుతం అద్దె ఇంట్లో ఉంటున్నారా? అయితే ఈ వీడియోను అస్సలు స్కిప్ చేయకండి. ఎందుకంటే మీకు సొంత ఇల్లు లేకపోతే ఇందిరమ్మ ఇల్లు కోసం అప్లై చేసుకునే అవకాశం ఉందా? అసలు ఎవరు అర్హులు? ఎలా కట్టుకోవాల్సి ఉంటుంది? అద్దె ఇంట్లో ఉండేవాళ్ళు అప్లై చేసుకోవచ్చా? ఇప్పటికే ఇల్లు ఉన్న వాళ్ళ పరిస్థితి ఏమిటి? ఏ డాక్యుమెంట్స్ కావాలి? అప్లై ఎలా చేయాలి? ఎవరికి మంజూరు అవుతుంది? ఈ వీడియోలో ఇవన్నీ ఒక్కొక్కటిగా చాలా సింపుల్‌గా, క్లియర్‌గా చెప్తాను. మీకు ఇందిరమ్మ ఇల్లు కావాలని చూస్తున్నట్లయితే ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. మీకు ఉపయోగపడే ముఖ్యమైన సమాచారం అయితే ఉండొచ్చు. మన వీడియోస్ చాలా వరకైతే చూస్తున్నారు కానీ లైక్స్ అయితే చేయట్లేదు. ప్రతి ఒక్కరు కంపల్సరీ లైక్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే నాకు ఎంకరేజ్‌మెంట్ అనేది ఉంటుంది. ఇంకా మంచి అప్డేట్స్ అయితే మీ ముందుకు తీసుకొస్తాను. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ ఇందిరమ్మ ఇళ్లకు చాలా పోటీ ఎక్కువైతే అయిపోయింది. కానీ కొన్ని నియమ నిబంధనలైతే ఉన్నాయి. ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళ పేరు మీద ఇల్లు గాని, జాగ గాని అస్సలు ఉండకూడదు. క్లియర్‌గా నిరుపేదలకు మాత్రమే అని ఇందిరమ్మ ఇల్లు. కొందరంటారు ఈ 6,00,000 ఎందుకు కట్టాలి? ఈ రోజుల్లో చాలా మందికి అంటే మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్లకు 15,000 నుంచి 20,000 వరకైతే వస్తాయి. అందులో ఇంటి రెంట్‌కి 5,000-6,000 అయితే కట్టుకోవాల్సి ఉంటుంది. అదే 5,000-6,000 కట్టే బదులు ఇక్కడ 10,000 కట్టి రిజిస్ట్రేషన్ అనేది చేయించుకుంటే ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయినట్లయితే మీకు 10 ఏళ్లలో ఈ 6,00,000 అయితే కట్టే అవకాశం ఉంటుంది. అది కూడా ఎలాంటి మిత్తి కట్టాల్సిన అవసరం లేదు. ఇక మిగతా ఈ 10 ఏళ్ల కింద పాటల లెక్క అంటే 4 విడతల్లో కట్టుకోవాల్సి ఉంటుంది. అదే మీరు కట్టే కిరాయి వెనుక వేసి కూడా కట్టుకోవచ్చు. తర్వాత మీ సొంత ఇల్లుగా అయిపోతుంది. ఇదే మీరు ఆలోచన చేసుకోవాలి. కానీ ఒక్కటి గుర్తుంచుకోండి. ఇది ఓన్లీ నిరుపేదలకు మాత్రమే. అంటే సొంత ఇల్లు, సొంత జాగా అసలు ఎలాంటివి ఉండకూడదు వాళ్ళ పేరు పైన. అంటే ఇప్పుడు తల్లిదండ్రులకు ఉంటుంది. మళ్ళీ కొడుకులు, కోడళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళది వీళ్ళకి వస్తుంది అన్న విధంగా కాదు. తల్లిదండ్రులది కాకుండా ఇప్పుడు వేరే ఫ్యామిలీ మళ్ళీ కొడుకులు కూడా వేరే ఫ్యామిలీ వెళ్ళిపోయినప్పుడు వాళ్ళ కోసం సెపరేట్‌గా మళ్ళీ వాళ్ళు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇవి హైదరాబాద్ నడిబొడ్డున ఎక్కడెక్కడ ప్రభుత్వ స్థలాలు ఉన్నాయో ఆ ప్రభుత్వ స్థలాలలో కట్టిస్తున్నారని ప్రభుత్వం అయితే చెబుతుంది. అయితే ఈ 528 చదరపు గజాలకు ఎంత అయితే ల్యాండ్ వస్తుందో అందులో ఉన్న లెక్కల ప్రకారం వాళ్ళు మీ పేరు మీద ల్యాండ్ కూడా రిజిస్ట్రేషన్ చేసి ఇస్తామని ప్రభుత్వం అయితే క్లియర్‌గా చెబుతోంది. అందుకని మీలో ఎవరికైనా నిజంగా సొంత ఇల్లు లేక బాధపడేవారు, అదే జాగ కూడా లేకుండా నిరుపేదలుగా ఉన్నవాళ్ళు ఉంటే వాళ్ళు ఈ ఇళ్ళకైతే అప్లై చేసుకోండి సంతోషంగా. ఖచ్చితంగా ఇల్లు అయితే వస్తుంది. ఇల్లు రాదు అనే ఆలోచన అయితే పెట్టుకోకండి. సంతోషంగా అప్లై చేయండి. ఒకవేళ మీ అప్లికేషన్ అనేది మీకు ఏవైనా ఉండి అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయినటువంటి టైంలో మీ 10,000 ఎక్కడికి వెళ్ళవు, మీ అకౌంట్‌కి చేరుకుంటాయి. మన వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఎవరికైనా నిరుపేదలకు అవసరం ఉంటే షేర్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. నేను కామెంట్స్ అన్నిటికీ రెస్పెక్ట్ ఇచ్చి రిప్లై ఇస్తాను. ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్‌ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరి ఆశీస్సులతో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.